పల్నాడు జిల్లా కారంపూడిలో నాగార్జున సాగర్ కుడి కాల్వకు గండిపడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు చేరుకున్నారు. 5 జేసీబీల సహాయంతో గండిని పూడ్చివేశారు. గతంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలాలకు నీళ్లు మళ్లించేందుకు కోతలు పెట్టారని, దాంతోనే భారీగా గండిపడిందని తెలిపారు. గండిని పూర్తిగా పూడ్చివేశామని తెలిపారు ఇరిగేషన్ ఎస్పీ కృష్ణమోహన్. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఎస్సీగా మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ కెనాల్లో 55.315 కిలోమీటర్స్లో ఉన్నామండి. ఇక్కడ కెనాల్లో దగ్గర ఇప్పుడు 10,000 క్యూసెక్లు వాటర్ పోతూ ఉంది. ఇక్కడ బెడ్ విడ్త్ 52 మీటర్లు ఉంది. చాలా హెవీ ఫ్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక నాగులేరు వాగన్ ఉంది. ఇక్కడ ఇది మన రెగ్యులేటర్కి అప్స్ట్రీమ్ సైడు. దీని నాగులేరు వాగు నుంచి నీళ్లు పోయేదానికి మనకి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మనం క్రాస్ బండ్ ఇంతకుముందు వేస్తున్నాము, ఆ నీళ్ళు ఎక్కువ పోకుండా దాంట్లో. నిన్న రాత్రి వేసిన క్రాస్ బండు కొంత నీళ్లు అవసరమయ్యి ఎవరో తెలియని వ్యక్తులు కొంతమంది నీరు తీసుకోవాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాన్ని కొద్దిగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ చేసిన ఓపెనింగ్ అది ఎక్కువ అవటం వల్ల అది ఒక బ్రీచ్గా ఫామ్ అయ్యి అన్కంట్రోలబుల్ బ్రీచ్ అయిపోయింది. అదృష్టవశాత్తు అదే టైంలో మా ఏఈ గారు, డి గారు, ఇక్కడ మా అధికారులు, స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చి అప్రమత్తమయ్యి అప్పటికప్పుడు స్పందించి మన స్థానికుల సహకారంతో అప్పుడు మనం మెషినరీ ఇవన్నీ మొబిలైజ్ చేసి దగ్గర దాపు 5 జేబీసీలు, నెక్స్ట్ జేసీబీలు, నెక్స్ట్ 6 టిప్పర్లు, 7 ట్రాక్టర్ల దాకా తీసుకొచ్చి చేయటం, ఒక 50 మంది రాత్రంతా పనిచేయటం వల్ల అప్పటికప్పుడు అది రీచ్ ఏమో కంటిన్యూ అవుతూ ఉన్నా కానీ వీళ్ళు ముమ్మరంగా చేయడంతో మార్నింగ్ ఒక 1 అవర్ బ్యాక్కి ఇప్పటికి బీచ్ రెస్టోర్